One bubble tea, please. Okay, ma'am. Thank you. Oops. I thought it's mine. It's okay, no problem. Yeah. Hi. Hi. Looks like we both love this cafe. And we keep meeting here. Yes. Is anyone with you? నేను మా ఫ్రెండ్ వచ్చా. Oh, okay. Okay, I'll see you soon. Okay. Bye. Bye. ఏరా పిచ్చారా నీకు? ఏమైందిరా? ఆ అమ్మాయి చూసావా ఎంత అందంగా ఉందో? అవును చాలా బాగుంది. ఆ అమ్మాయి నీతో 2 days నుంచి ఫ్లోట్ చేస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? ఊరుకోరా, అంత అందంగా ఉన్న అమ్మాయి మనల్ని ఫ్లర్ట్ చేస్తుంది. నిజంరా బాబు. అవునా? ఇంకేం చూస్తున్నావు? ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. నువ్వు సరిగా రియాక్ట్ అయితే బాగుండు. నిజమేరా, మళ్ళీ కలుస్తుందో లేదో. బాధపడకు మామ, నా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఏంటది? హ్యాపెన్. హ్యాపెనా? అదేంటి? హ్యాపెన్ is the most real life dating app and you can find people who love to go out in the same places. For example, నీకు కెఫేకి రావడం రెగ్యులర్గా ఇష్టమే కదా? యా అవును. సో హ్యాపెన్లో కూడా సేమ్ ప్లేస్కి రావడానికి ఇష్టపడే వాళ్ళని చూడొచ్చు. అండ్ ఆ ప్లేస్లో మీరు కలిసి చిల్లవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఓకేరా, థ్యాంక్స్. నేను కూడా హ్యాపీని ట్రై చేస్తా. Dating is easier when it starts with real connection. Download Happen, link in description. Here is your team lead, Reddy Garu, 5 years experience candidate. Hi. So he will guide you the entire project. టీమ్ లీడ్ అంటే జాబ్ నుండి తీసేస్తున్నారా? మా వాడికి హైక్ ఇచ్చారన్నా ఫైర్ చేశారనుకుంటాడండి. నారో మైండెడ్ ఫెలో, ఫుల్ ఆఫ్ నెగిటివిటీ. మాలాంటి వాళ్ళు టీమ్ లీడర్గా కష్టం, మమ్మల్ని టీమ్ లీడర్గా తీసేయండి. కావాలంటే ఆద్విక టీమ్ లీడర్ చేసేయండి. కష్టమో సుఖమో కలిసి పని చేసుకుంటాం. ఏమంటారు ఆద్విక గారు? Yeah. Reddy is your team lead and he will lead the team. That's it and that's final. ఏంటి రెడ్డి గారు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు టీమ్ లీడర్ అంటే శాలరీ పెంచుతారా? ఉన్నది నిలబెట్టుకోండి సార్. శాలరీ పెంచడం దేవుడికి ఎరుగు. అక్షయ్ అండ్ సంగీత్న మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. రెడ్డి గారు, ఈరోజు శకునాలు ఏం బాగాలేవు. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దామా అండి? నాకు ప్రతిరోజు అపశకునం లాగే ఉంటుందండి. ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియట్లేదు. ఎందుకు సార్ సీరియస్ అవుతారు? ఒక 4 వారాలు విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే మొత్తం పోతుంది. నాకున్న జాబ్ ఒకటే అండి, అది కూడా పోతే మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాను. మొత్తం అంటే మీ దరిద్రం అని. మా ఓడి దరిద్రానికి దండకారణ్యాన్ని మొత్తం తగలబెట్టి యజ్ఞం చేయించినా ఏం యూజ్ ఉండదు. జస్ట్ లిటిల్ బిట్ అన్నట్టు ఉంటుంది అంతే. సంకీర్తన గారు, మీరు ట్రై చేస్తారా? సలహాలు సూచనలు కూడా చెప్తాను. ఎంత ఖర్చు పెట్టారండి? ఏంటండి? కోయి అల్లమ్మ తల్లి జ్యోతిషాలయానికి. మీకెలా తెలుసండి? ఆన్లైన్లో పెద్ద ఫేమస్. సుమారు 60,000 దాకా ఖర్చు పెట్టానండి. ఇంకో 1,00,000 పెడితే అత్తాపూర్లో మీరో సెంటర్ పెట్టేయచ్చు. సైడ్ నుంచి వస్తే మీరో చిన్న సైజ్ సిద్ధాంతంలో ఉన్నారు. హాయ్, ఐఎమ్ ప్రవీణ్. ఆఫీస్ బాయా? అత్యాసకు పోయి అవమానపడ్డం అంటే ఇదేరా? ఎవరండి ఇతను? ఆటోలు లారీలు వెనకాల రాస్తారుగా నరఘోష నీకో నమస్కారం అని. ఆ నరఘోషగా ఈడే. బాబు నరఘోష, ఎలా లేసావో అలాగే కూర్చో. ఓ కాఫీ వేస్తే కానీ సెట్ అవుతుంది. నన్ను కూడా రమ్మంటే వెయిట్ కాఫీకి. ఏటీఎం కార్డు ఉందా? లేదు. మూసుకొని కూర్చో. చెప్పరా రెడ్డి. ఒరే సత్యబాబు, సడన్గా టీం లీడర్ అంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. ఏం భయపడకరా. టీం మొత్తం ఎంతమంది? ఒక 5 ఉంటారా నాతో కలిపి. 5? ప్రోగ్రామింగ్ ఇద్దరికి అలాట్ చేయి. బ్యాక్ ఎండ్ నువ్వు ప్రవీణ్ గారు చూసుకుంటా అని చెప్పండి. ప్రవీణ్ గారు ఎందుకురా బొక్క? అద్వికాని పెట్టుకుంటాను. ఆడు దొరికిపోతే నీకే బొక్క. అద్వికాని టెస్టింగ్ సైడ్ అలాట్ చేయి.
ఈలోపు నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపు. ఓకేరా సత్యబాబు, నువ్వే కాపాడాలి. సరేరా. సాత్విక్, ఇద్దరిని రిక్రూట్ చేసాం. అదేవిధంగా రెడ్డి. నేనేమన్నా నీ బామ్మరిది అనుకుంటున్నావు ఏంట్రా? డోర్ నాక్ చేయకుండా వస్తున్నావు, వచ్చి లాడ్లో బిల్డప్ ఇస్తున్నావు. వెళ్ళు, డోర్ నాక్ చేసిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మే కమిన్ సాత్విక్? యా కమిన్. ఈరోజు ఇద్దరిని రిక్రూట్ చేశాము. అదేవిధంగా రెడ్డి గారు టీమ్ లీడ్గా ఉంటూ ప్రాజెక్ట్ని కోఆర్డినేట్ చేస్తారు. ఇది పద్ధతి. ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఆన్ టైం అయ్యేలా చూసుకో. ఓకే సాత్విక్. అయినా అందరు పని చేసుకుంటుంటే నువ్వేం చేస్తావురా? సాపుకొని కూర్చుంటావా? వెళ్ళి ప్రాజెక్ట్లో కూర్చో. నిజమా సాత్విక్? ఎక్స్ట్రాలు వద్దు. రెడ్డి వెనకాల ఉండి ప్రాజెక్ట్ సపోర్ట్ ఇస్తూ ఉండు. ఒకవేళ ప్రాజెక్ట్ లేట్ అవ్వాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. థ్యాంక్ యూ సాత్విక్. అరే చేసి ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి. ఏ ల్యాప్టాప్ సాత్విక్? అదేరా, ఆ ఫారెన్ క్లయింట్ కోసం కొన్నా కదా, ల్యాప్టాప్ తీసుకొచ్చి. అంటే అది ఒరే రెడ్డి, మనం జాయిన్ అయిన 3 రోజుల దాకా మనకు వర్కే అసైన్ చేయలేదు. వీళ్ళని ఈరోజు ఇంటర్వ్యూ చేశారు, అప్పుడే వర్క్ కూడా అసైన్ చేశారు. ఏంటంటావు? ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిపోయిన ప్రొఫైల్స్ రా. ఏదో ఫార్మాలిటీగా పెట్టారు ఇంటర్వ్యూ. అయినా ప్రాజెక్ట్ కొన్ని ఎమర్జెన్సీ అలాంటిదిరా. అదే అయ్యి ఉంటుందిలే. నువ్వేంట్రా పెద్ద వర్క్ వచ్చిన వాళ్ళు బిల్డప్ ఇస్తున్నావు? సత్యబాబు గారికి ఫోన్ చేయడం మనకు దిక్కులేదు, మళ్ళీ వర్క్ అంట వర్క్. ముందు ఆ సినిమా వెబ్సైట్స్ క్లోజ్ చేయి. ఇప్పుడు మన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. అక్షయ్ అండ్ సంకీర్తన సార్, మీరిద్దరు ప్రోగ్రామ్ సైడ్ హ్యాండిల్ చేయండి. ఐ నీడ్ ఏ ప్రాపర్ అప్డేట్స్ ఫ్రమ్ యూ. ఓకే? ఓకే సార్. ఓకే రెడ్డి గారు. ఆద్విక, నువ్వు టెస్టింగ్ సైడ్ చూసుకో. నేను ప్రవీణ్ గారు బ్యాక్ అండ్ బాధ్యతలు తీసుకుంటాం. ఓకే రెడ్డి. బ్యాక్ అండ్ అనగానే బ్యాక్ చూడకూడదు, నాకు మొన్నే తెలిసింది. సత్యబాబు లైన్లో పెడతాను, బ్లైండ్గా ప్రొసీడ్ అయిపోదాం. సంకీర్తన గారు, మీకు రెడ్డి గారి మీద ఏమన్నా డౌట్ అనిపిస్తుందా? రెడ్డి గారి పైన అనిపించట్లేదు, నీ పైన అనిపిస్తుంది. అదేంటండి అలా అనేసారు? వచ్చినప్పటి నుంచి నీ ఫోకస్ అంతా నా పైనే ఉంది. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని. మీరు కూడా కొత్తగానే కదా జాయిన్ అయ్యారు. ఏదో 10 years నుంచి ఇక్కడే ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు ఎందుకు? ప్లీజ్ డూ యువర్ వర్క్. హలో నాన్న. సుప్రియా, నేను కొంచెం వర్క్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. హలో నాన్న. చెప్పమ్మా. మీకు రెడ్డి ఏమైనా? సుప్రియ, నేను ఇక్కడ ఉన్న సంగతి ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు. టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా నేనే ఊరు వెళ్తాను. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు మెడిసిన్స్ వేసుకోండి. బాయ్. మీ నాన్న చేసిన తప్పులకు మీరెందుకు శిక్ష అనుభవించాలి? తప్పు సుప్రియ. తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా ఆస్తులు, కీర్తి ప్రతిష్టలే కాదు, వాళ్ళు పొందిన అవమానాలు, చేసిన అప్పులు కూడా తీసుకోవాలి. కాలేజీలో నువ్వు రాసిన లవ్ లెటర్ అందరి ముందు చదివాననే ఫీల్ అయిపోయి ఆ కోపాన్ని ఇప్పటివరకు నువ్వు మర్చిపోలేదు. అటువంటిది ఊళ్ళో మా నాన్న చేసిన అప్పులు, వాటి వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఎలా మర్చిపోగలరు? పాపం రెడ్డిని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా? మీకు లవ్ బ్రేకప్ అవుతుంది. అదేంటండి, మీకు లవర్ లేడన్నారు కదా? అద్విక నాది. నాకైతే ఏం కనిపించట్లేదు ఇందులో. వాడి ఫేసే క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ వేస్తాయని కనిపించదండి. మళ్ళీ చేతిలో రేకలు ఒకటికి ఇలా కంట్రీ బ్రూట్.
అద్విక గారు కొంచెం నాది కూడా చూడరా. మీకు ఫస్ట్ సీజన్లో బ్రేకప్ అవుతుంది, కానీ సెకండ్ సీజన్లో మ్యారేజ్ అవుతుంది. అలా ఎలా? రెడ్డి గారు మీ హ్యాండ్ ఇవ్వండి. నా జాతకం పెద్ద ఘాతుకంలా ఉంటుందిలేండి. మీకు ఇద్దరు సిస్టర్స్ కదా? అవునండి, వాళ్ళు సెటిల్ అయితే చాలండి. ముఖ్యంగా మా చిన్నదానికి అసలు ఎలాంటి వాడు వస్తాడో చెప్పండి. హీస్ లైక్ ఏ బ్లాక్ మెజిషియన్. డెమాన్స్ కలిసి ఉన్నారు. ఏంటో సార్, ఈ మధ్య నాకు కూడా నిమ్మకాయలు కల్లోకి వస్తున్నాయి. రెడ్డి ఒకసారి రా. ఇలా కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేద్దామని లేదా? మా వాడికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ లోపు ఆట విడుపుగా ఉంటుందని ఏదో ఇలాగా. కాల్ కనెక్ట్ అవ్వడం ఏంటి? అదే కాల్ నొప్పి వస్తుందని చెప్తున్నాను. రెడ్డి, టీం నుండి అప్డేట్స్ మీరు నాకు టైం టు టైం ఇవ్వాలని చెప్పానా? అలా ఇవ్వాలంటే మీరు నాకు శాలరీ అడ్వాన్స్ ఇవ్వాలి. ఫోన్లే పాప మన సారీ చెప్పడానికి వస్తే అమ్మాయిలతో కబుర్లు చెప్తున్నాడు, మళ్ళీ శాలరీ అడ్వాన్స్. డబ్బులు దేనికి? అడుక్కు తినడానికి. లేకపోతే ఏంటండి, అప్పులు అవసరాలు ఉండవా? ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్తో నేను అసలు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నీకు ఇది ఓవర్ అనిపించట్లేదు? జాయిన్ అయిన కొన్ని డేస్కి శాలరీ అడ్వాన్స్ ఏంటి? ఊరు నుంచి ఫోన్ చేసి మా మావయ్య డబ్బులు పంపించకపోతే కుదరదని అంటున్నాడు. నేను మిమ్మల్ని ఒప్పడగట్లా, సాత్విక్ గారిని శాలరీ అడ్వాన్స్ కోసం రిక్వెస్ట్ చేయమంటున్నాను. అతను యాక్సెప్ట్ చేయడు. అది మీరు ఎలా చెప్తారు? అయితే నువ్వే వెళ్ళి అడుగు. అడుగుతావా? మాకేమైనా భయమా? ఎందుకు భయపడదు? 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. రెడ్డి గారు రండి, కూర్చోండి. వాతావరణం చూస్తుంటే ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. వెదర్ రిపోర్ట్ అంతగా బాగున్నట్లేదు. నన్ను మళ్ళీ రమ్మంటారండి? ప్రమాద సూచకాలు కాదండి, ఈడు చేసే పనికి నేను ప్రమాదాల్లో పడిపోయేటట్టున్నాను. అంత పెద్దతో ఏం చేశాడు సార్? నా ల్యాప్టాప్ ఇరగదొబ్బాడండి. ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయో తెలుసా దానిలో? ఊరుకోండి సాత్విక్ గారు, మహా అయితే అందులో ఏముంటే టాప్ 100 హాలీవుడ్ మూవీస్, మణిశర్మ హిట్స్, కొన్ని తమిళ మలయాళం హిట్లు, మహా అయితే రీసెంట్ గా డౌన్లోడ్ చేసిన కొన్ని భూత్ బొమ్మలు. చూసారా రెడ్డి గారు ఇటు బల్బు? సాత్విక్ గారు నన్ను మళ్ళీ రమ్మంటారండి? పర్లేదు, మీరు చెప్పండి రెడ్డి గారు, ఇటు సంగతి తర్వాత చూస్తాను. పొజిషన్ కొంచెం ప్రాబ్లంగా ఉందండి. అనుకున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఏదో తీసుకొస్తాను అనుకున్నాను. ఇలా చేసి ఆయన ఓసీ వస్తే అన్ని దొబ్బేసావు కదా. హైకోర్టు వచ్చి గవర్నమెంట్ని తోలుకున్నట్టు మీరు ప్రతిసారి జేసీ గారి మీద పడతారేంటండి? మంచిగా రోజులు లేవండి. ఆహా, నీతి సూత్రాలు అవసరమారా నీకు? కొడితే మొహం షేప్ అవుట్ అయిపోద్ది యాదవా. నేను మళ్ళీ వస్తాను సాత్విక్ గారు, బిజీగా ఉన్నట్టున్నారు. పర్లేదు రెడ్డి గారు, మీరు చెప్పండి. పొజిషన్ చాలా టైట్గా ఉంది, సిచ్యువేషన్స్ కూడా ఫేవర్గా లేవు, మనీ చాలా నీడ్ ఉంది. శాలరీ అడ్వాన్స్ అడుగుదామని వచ్చానండి. అంత సీన్ లేదు ఇక్కడ. ఏటప్పుడే శాలరీ అడ్వాన్స్? సాత్విక్ ఏమైనా ఎర్రాడా పిచ్చాడా మీరు అడగ్గానే డబ్బులు ఇలా ఇచ్చడానికి? సాత్విక్ గారు శాలరీ అడ్వాన్స్ అండి. అయిపోయిందా నీ ఎటకారం? అయినా నీలాంటి వరస్ట్ గాలకి శాలరీ అడ్వాన్స్ ఇవ్వనరా. రెడ్డి గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇస్తే ఒక వాల్యూ ఉంటుంది. సాత్విక్ గారు అతను జాయిన్ అయ్యి కొన్ని డేస్ అయ్యిందండి. నువ్వు జాయిన్ అయ్యి 2 years అయింది. ఏం పొడిచేవరా? శాలరీ మింగట్లే. రెడ్డి గారు మీకు శాలరీ అడ్వాన్స్ అప్రూవ్ చేస్తున్నానండి. అరే చేసి ఇల్లా పనులు అర్జెంట్గా. థ్యాంక్ యూ సాత్విక్ గారు. అయ్యో భలేవారండి, మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి డబ్బులు. ఓకే అండి. అండ్ ఆడేమైనా లేట్ చేస్తే మీరు కూడా 2 తగిలేండి. అయ్యో పర్లేదులేండి. క్రేజీ ఫెలో. రెడ్డి గారు, నొప్పి తెలియకుండా చనిపోయే సైనైడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఊరుకోండి సార్, ఆయన ఏదో అన్నాడని మీరు అలా ఆగాత్యానికి పాల్పడకండి. నాకు కాదండి, ఆ దరిద్రుడికే. చంపి తెంగితే పోద్ది. త్వరలో ఆఫీసులో ఏదో అద్భుతం జరగబోతుంది అనమాట. మన అడ్వాన్స్ మనకు వచ్చింది. ఏంటన్నయ్య, ఇప్పుడు ఫైనాన్షియల్లీ సేఫా? కెఫేకి తీసుకొచ్చావు? కంటెంట్ లీక్ అవుతుందమ్మా. దొంగచాటుగా కొంతమంది మన మాటలు వింటున్నారు, అందుకే ఈ సెటప్. ఎవరన్నయ్యా? మన కులస్తుల్లాగా మన రుణగ్రస్తులు. ఇక్కడికి వచ్చింది కూర్చొని మాట్లాడుకోవడానికి, ఆర్డర్ ఇచ్చి తినడానికి కాదు. కనీసం
వాటరే కదా బాబు, మంచిని పెట్టరమ్మా. ఓకే సార్. అంత దానికి ఇక్కడికి ఎందుకన్నా తీసుకురావడం? కొత్తగా తెరిచిన మాల్కి తీసుకెళ్ళొచ్చు కదా, ఫ్రీగా ఫుడ్ తినేసి బిల్ కట్టకుండా వచ్చేయచ్చు. ఇంతకీ ఎందుకు పిలిచావన్నయ్య మమ్మల్ని? ఓ చిన్న పని పడింది. ఏంటదన్నయ్య? మన చిన్నమామయ్య కూతురు ప్రియా పెళ్ళి. మీరు వెళ్ళి మావయ్యకి డబ్బులు ఇచ్చి రావాలి. ఛీ, ఊరుకా, నేను వెళ్ళను. అక్కడికి వెళ్తే మనల్ని చంపేలా చూస్తారన్నయ్య. మా వల్ల కాదు, మేము వెళ్ళం. వెళ్ళమంటే ఎలా? ఇది మన బాధ్యత. మనకు అవసరం వచ్చినప్పుడు మావయ్య మనల్ని ఆదుకున్నాడు. ఇప్పుడు మావయ్యకి అవసరం వచ్చింది, మనం నిలబడాలి. అది కాదన్నయ్య. ఒకరి దగ్గర సాయం పొందినప్పుడు తిరిగి మనం సాయం చేయడం పద్ధతమ్మా. అయితే నువ్వే వెళ్ళన్నయ్య. ఊళ్ళో మన ఫాలోయింగ్ తెలుసు కదా, విజయమాలి ఇండియాకి వచ్చినట్టు ఫీల్ అవుతారు. అదే మీరు వెళ్తే ఆడవాళ్ళు కాబట్టి ఎవరేమనరు. అప్పులు క్లియర్ అయ్యే వరకు నాకు యజ్ఞాతవాసం తప్పదు. ఊరు చూడాలని, చుట్టాలని, స్నేహితుల్ని కలవాలని నాకు మాత్రం ఉండదా? అమ్మా నాన్నల్ని, పుట్టి పెరిగిన ఇంటిని, స్థలాల్ని, పొలాల్ని అన్నీ పోగొట్టుకునే కదా ఇక్కడికి వచ్చాం. అన్నయ్య, మేము వెళ్తాం. ప్రియాని అడిగానని చెప్పు. మావయ్య ఒకవేళ ఒక మాట అన్నా పడి ఊరుకుంటాం. ఇది మనకు అలవాటే కదన్నయ్య. మేము వెళ్తాం. ఊరు వెళ్ళంటే డ్రా చేసి మావయ్యకి ఇచ్చే. జాగ్రత్త. ఓకే అన్నయ్య. ఓకే అన్నయ్య. సార్ బిల్. దేనికి? మేము ఆర్డర్ చేయలేదు కదా. వాటర్ చెప్పారు కదా. ఇది ఫ్రీ కదా? 50 రూపీస్ సార్. మంచి ఫీల్ని బ్రేక్ చేసావు కదయ్యా. సారీ సార్. థ్యాంక్ యూ సార్. You can't find love just by scrolling your phone. Fate, destiny, coincidence plays an important part for your love story. Which is why Happens connect you to the people who love the same place as you. Download Happen, link given in the description. పాపం మా అన్నయ్య మీకోసమే కదా కంటెంట్ చేస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంతే సూపర్ గానే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. ప్రవీణ్ గారు, మన ప్రేక్షకులు కదా, సీరియస్ అవ్వకూడదండి. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ టు జేడీ ప్రసాద్ ఛానల్.